హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి cars24.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో మీకు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో మంచిగా మాట్లాడేవారు కావాలి అనేసి వీళ్ళైతే అడగడం జరుగుతుంది. మొత్తం 20 పోస్టులు మాత్రమే ఉన్నాయి. నెలకి జీతం 25,000 ఇవ్వడం జరుగుతుంది. వెంటనే కాల్ చేయండి, జాబ్ అయితే పక్కగా ఇస్తారనమాట. చక్కగా ఇంటి నుంచి పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజు నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా అనిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకి cars24.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అర్జెంట్ హైరింగ్ ఫర్ ఎలివేషన్ ఇంజనీరింగ్ రోల్ అనమాట. సో ఇది బెంగళూరులో ఉంటుంది. ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో cars24.com అనేసి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి 0 to 3 years అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఈ యొక్క జాబ్కి మనకైతే 2.75 lakhs నుంచి 3 lakhs పర్ యానం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నేను 25K పర్ మంత్ వస్తుంది అనేసి క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 2.75 నుంచి 3 lakhs పర్ యానం అంటే 25K అనేది మనం హ్యాండ్ ఓవర్కి వస్తుంది అనేసి గుర్తుంచుకోవాలి. ఇదైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అనేసి. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరులో ఉన్న ఈ యొక్క ఆఫీసు మనల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి టైమ్ అండ్ వెన్యూ అనమాట. 10th June 19th June వరకు కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 9:30 AM నుంచి 5:30 PM వరకు కూడా మనకి ఇంటర్వ్యూస్ అనేవి అవుతాయి అన్నమాట. ఆఫీస్ లొకేషన్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్లాజా 18th క్రాస్ రోడ్ అనమాట. HSR లేఅవుట్, బెంగళూరు, కర్ణాటక 560068 అని ఇవ్వడం జరుగుతుంది. వి ఆన్ మ్యాప్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు లొకేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కదా, ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి మనం డైరెక్ట్గా కాల్ చేసి మీరైతే జాబ్ అనేది అడగచ్చు. ఇది జెన్యూన్ కాదనేది కూడా మీరు డైరెక్ట్గా అడగచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది 4 days ago అనేసి ఇవ్వడం జరిగింది. 4 రోజుల కిందట వచ్చింది. ఓపెనింగ్స్ వచ్చేసరికి 20 మాత్రమే ఉన్నాయి. మొత్తం అప్లికెంట్స్ వచ్చేసరికి 228 అప్లికెంట్స్ అయితే ఆల్రెడీ ఈ యొక్క జాబ్కి అప్లై చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే JD ఫర్ ఎలివేషన్ ఇంజనీర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. JD ఫర్ ఎలివేషన్ ఇంజనీరింగ్గా మీరైతే వర్క్ చేయాలి. సో ఇక్కడ చూడండి, 4-wheeler డ్రైవింగ్ లైసెన్స్ ఈజ్ మ్యాండేటరీ. మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. సో డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వీళ్ళైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే టెక్నికల్ ఎలివేట్ ద కార్స్. నెక్స్ట్ వచ్చేసరికి సబ్మిట్ ఏ రిపోర్ట్ ఫర్ ఈచ్ కార్స్ అకార్డింగ్ టు ద డిఫైన్డ్ ప్రాసెస్. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ ద రిపేర్ వర్క్ నీడెడ్ బై ద యూజ్డ్ కార్స్ అండ్ ఎస్టిమేటెడ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద కార్ బేస్డ్ ఆన్ ద ఇన్స్పెక్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. వీటి గురించి ఒకటి తెలుసుకుంటే ఫస్ట్ టెక్నికల్ ఎలివేట్ ద కార్స్ అని ఇవ్వడం జరిగింది. సో టెక్నికల్గా మీకు కార్ గురించి తెలిసే విధంగా ఉండాలి. అలాగే దాని యొక్క రిపోర్ట్ని మీరు అకార్డింగ్ చేసి సో డిఫరెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసే విధంగా ఉండాలి. ఎస్టిమేట్ ద రిపేర్
వర్క్ నీడెడ్ బై ద యూజర్ కార్స్. సో ఏవైతే కార్స్ యూజ్ చేస్తున్నారో వాటిని మీరు ఎస్టిమేట్ చేసి రిపేర్ చేయటంలో ఇంకా అనేది క్లారిటీగా మీ అంతలో మీరు తెలుసుకోవాలి. అలాగే ఎస్టిమేట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద కార్స్ బేస్డ్ ఆన్ ద ఇన్స్పెక్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎవరెవరినంటే వీళ్ళు వెతుకుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆఫ్టర్ సేల్స్ విత్ ఏ ట్రస్టెడ్ ఓఈఎం అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ సేల్స్లో మీకు మంచిగా ఓఈఎం అనేది ఉండాలన్నమాట. అలాగే స్ట్రాంగ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్, కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారిని మీరు హ్యాండిల్ చేసే విధంగా కూడా చూసుకోవాలి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్ట్రాంగ్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఇన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంజన్ పార్ట్స్, కాంపిటెన్స్ అండ్ ఎవ్రీథింగ్ టెక్నికల్గా మీరైతే అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా ఉండాలి. సో ఇంజన్ పార్ట్స్ కావచ్చు, కాంపిటెన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకునే విధంగా కూడా మీరు ఉండాలన్నమాట. నెక్స్ట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్, మీకైతే ఖచ్చితంగా 4-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా వీళ్ళు అడగడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకుంటే షుడ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ అన్ ఎలివేటర్ ఇన్ కార్ డీలర్షిప్స్ ఆర్ ఇన్ అండ్ ఆథరైజ్డ్ సర్వీసెస్ స్టేషన్. సో సర్వీసెస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు డీలర్షిప్గా లేదా కార్ డీలర్షిప్గా వర్క్ చేసే విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనా. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనకి కార్ మెకానిక్గా అండ్ ఎలివేటర్గా, అలాగే కార్ ఇన్స్పెక్షన్గా, అలాగే సర్వీస్ అడ్వైజర్గా, అలాగే బాడీ షాప్ అడ్వైజర్గా, ఆటోమొబైల్గా మీరుకైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాంట్లో మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేయొచ్చు. సో పైన మీకు తెలిపిన నెంబర్ ఉంది కదా, సో ఆ యొక్క నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ చూడండి, ప్రవీణ్ అనే వ్యక్తి కాంటాక్ట్ నెంబర్ అనమాట. ఇది 8296466709. ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా అయితే ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు జాబ్ రోల్ కేటగిరీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎడ్యుకేషన్ వచ్చేసరికి మీకు బీటెక్ అండ్ ఇక్కడ చూడండి బీటెక్ అండ్ బిఈ ఇన్ ఆటోమొబైల్, డిప్లొమా ఇన్ ఎనీ స్పెషలైజేషన్. డిప్లొమాలో మీరు ఆటోమొబైల్ చేసిన, మెకానికల్ చేసిన, ఎలక్ట్రికల్ చేసిన దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రోల్ వచ్చేసరికి అదర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రీ టైప్ వచ్చేసరికి ఆటోమొబైల్ అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసరికి అదరు. సో ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం పర్మనెంట్ అనమాట. అలాగే రోల్ కేటగిరీ అదర్ అనేసి ఇవ్వడం జరిగింది. కీ స్కిల్స్ వచ్చేసరికి సర్వీస్ అడ్వైజర్, కార్ ఇన్స్పెక్షన్ టెక్నీషియన్, అలాగే ఎలివేషన్ ఇన్స్పెక్షన్, ఫ్లోర్ ఇన్ఛార్జ్, అలాగే బాడీ షాప్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ మీకు ఉండవలసిన స్కిల్స్ అనమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్. మీరైతే డైరెక్ట్ కాల్ చేసి దీనికి అప్లై చేసుకోండి. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.